ప్రస్తుత సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లకు ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళు అనుభవించే బాధలను ఎవరికీ చెప్పుకోలేక చాలా మదన పడుతూ ఉంటారు. సమాజంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళపైన ఒక చిన్న చూపు. వారిని అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో వీళ్ళకు కూడా ఒక మంచి స్థానం కల్పించాలని, వీరికి కూడా ఉపాధి కల్పించాలి అని ఇప్పటికే చాలా ప్రభుత్వాలు ప్రయత్నించాయి. వారికి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, కారు లోను, అలాగే ఫోటో స్టూడియో, కుట్టు మిషన్‌లోను ప్రభుత్వం చాలా జాబ్‌లను ఇచ్చి ఆదుకుంది. ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి వాళ్ళ ఆరోగ్యపరమైన సమస్యలు తీర్చడానికి ప్రత్యేక హాస్పిటళ్లను ఏర్పాటు చేశారు. ఇందులోనే భాగంగా సఖీ సెంటర్ వారి ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్లో మైత్రి ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకు వచ్చే ప్రధాన సమస్యలను, హార్మోనియం ఇంబ్యాలెన్స్‌ను, అదేవిధంగా వాళ్ళు చెప్పుకోలేని కొన్ని రుగ్మతలను వారికి ఒక లీడర్ ఎన్నుకొని వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా వీరి సమస్యలను, బాధలను వాళ్ళకు వివరించి, వాళ్ళు ఆ సమస్యలను డాక్టర్స్‌కు చెప్పి వారికి తగిన విధంగా వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పనికి శ్రీకారం చుట్టింది.